షలోమ్ ప్రభునామంలో మీ అందరికీ శుభములను సమాధానం కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఇక్కడ ఇజ్రాయేలీ మీడియాలో జస్ట్ కొన్ని గంటల క్రితం ఒక బ్రేకింగ్ న్యూస్ టెలికాస్ట్ అవుతా ఉంది. యాక్చువల్ గా 2-3 రోజుల నుండి ఇజ్రాయెల్లో, ముఖ్యంగా నార్థన్ ఇజ్రాయెల్లో, కొంత సెంట్రల్ ఇజ్రాయెల్లో భయంకరమైన దాడులు, హెజ్బొల్లా కావచ్చు, హమాస్ కావచ్చు, హౌతీలు రాకెట్లతోటి భయంకరమైన దాడులు చేస్తా ఉంటున్నారు. చాలా వరకు ఐరన్ డోమ్ వాటిని డిస్మాంటిల్ చేసినా గానీ కొన్ని చోట్ల పడిపోవడం తోటి కొంత నష్టం అయితే జరిగింది. అయితే అటువంటి భీకర దాడుల పరిస్థితుల్లో ఈ రోజు టెలికాస్ట్ అవుతున్న బ్రేకింగ్ న్యూస్ ఏంటి అని అంటే, హమాస్, హెజ్బొల్లా టెర్రరిస్టులు, అలాగే ఈ టెర్రరిస్టులు దేశం లోపల సహకరిస్తూ ఉన్న టెర్రరిస్టులు కమ్యూనికేట్ చేసుకోవడానికి వీరంటూ ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ ని వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు. వీళ్ళెవరు కూడా ఫోన్లు వాడరు. ఎందుకు అనంటే ఫోన్లు వాడినట్లయితే ట్రేస్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఫోన్లు వాడకుండా పేజర్స్ అనే ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ ని వీళ్ళు బిల్డ్ చేసుకున్నారు. అయితే ఆ రేడియో కమ్యూనికేషన్ సిస్టమ్ మీద సైబర్ అటాక్ జరిగింది. లెబనాన్ క్యాపిటల్ బీరూట్ లో, అలాగే సిరియాలో కూడా ఈ యొక్క టెర్రరిస్టులకు సహకరిస్తున్న వాళ్ళు వాడుతున్న ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సడన్ గా హీట్ ఎక్కిపోయి పేలిపోవడం జరిగింది. ఈ ఘటనలో 2500 నుండి 3000 వరకు గాయాల పాలయ్యారు. 9 మంది మరణించడం జరిగింది. ఇక్కడ హైలైట్ ఏంటి అని అంటే, ఆ డివైస్ వాడుతున్న వాళ్ళలో లెబనాన్ లో ఇరాన్ అంబాసిడర్ గా ఉన్న వ్యక్తి కూడా ఈ దాడికి గురవడం జరిగింది. ఈ యొక్క హెజ్బొల్లా కథనం ప్రకారం వారి యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్ పై సైబర్ అటాక్ చేసి ఆ డివైజెస్ బాగా హీట్ ఎక్కి పేలిపోయేలాగా ఇజ్రాయెల్ వాళ్ళే చేశారు అని హెజ్బొల్లా ఇజ్రాయెల్ ఆర్మీని నిందిస్తూ ఉన్నది. ఇది మాత్రం హమాస్ కు, హెజ్బొల్లాకు భయంకరమైన ఎదురుదాడి. ఎందుకంటే కంప్లీట్ గా వాళ్ళ కమ్యూనికేషన్ సిస్టమే అతలకుతలం అయిపోయింది. ఇక్కడ ఇజ్రాయెల్ లో కూడా చాలా మంది వాళ్ళు 2 రోజుల నుండి అతి భయంకరంగా రాకెట్ల దాడి చేస్తూ ఉన్నందుకు సరైన బుద్ధి చెప్పే మనం అని చాలా మంది సంబరపడతా ఉంటున్నారు. అయితే దయచేసి గమనించండి, ఇక్కడ ఇజ్రాయెల్ లో ఉన్న యూదులు కావచ్చు, క్రైస్తవులమైన మనం కావచ్చు, ఇజ్రాయెల్ ను ప్రేమించే ఎవరమైనా గానీ, ఇజ్రాయెల్ ఏదైనా ఎదురుదాడి చేసినా గానీ, ఇజ్రాయెల్ ఏదైనా విజయం పొందుకున్నా గానీ మనం అందరం సంతోషిస్తాం. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటి అనంటే, ఒక రోజు రానయ్యుంది ఇజ్రాయెల్ అతి భయంకరంగా ఒంటరైపోతుంది. ఇప్పటికే ఇజ్రాయెల్ అంటే ప్రపంచ దేశాలలో, చాలా దేశాలలో భయంకరమైన అపోజిషన్ ఉంది. ఇజ్రాయెల్ గురించి చాలా భయంకరమైన తప్పుడు వార్తలు ప్రచురం అవుతా ఉంటున్నాయి. ఇదంతా ప్రవచనాల నెరవేర్పే. ఎందుకు అనంటే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది, ఒకనాడు ఇజ్రాయెల్ ఒంటరైపోయిందంట. ఇజ్రాయెల్ ని ఆదుకోవడానికి ఎవరు ఉండరు. ప్రపంచ దేశాలు, ఆల్మోస్ట్ అన్ని దేశాలు ఇజ్రాయెల్ కు వ్యతిరేకమవుతాయి, లేదంటే చేతులెత్తేస్తాయి. అప్పుడు చుట్టూ ఉన్న యొక్క అరబ్ దేశాలన్నీ ఇంకా ఇజ్రాయెల్ నాశనం అయిపోయింది, ఇంకా యూదులను కంప్లీట్ గా మనం తుడిచిపెట్టేస్తున్నాము అని వాళ్ళు సంబరపడే రోజులు పక్కా వస్తాయి. ఆనాడు ఇజ్రాయెల్లో శేషింపబడిన జనాంగము ఆ క్రీస్తు వైపుకు ఏ రకంగా తిరుగుతారో మనం వాక్యంలో చూస్తా ఉంటున్నాం. అయితే ఇజ్రాయెల్ ఏదో చేసింది, ఏదో విజయం సాధిస్తుంది అని మనం సంబరపడి సంతోషించడం కంటే, రానయున్న ఆ మహాభయంకరమైన రోజు కొరకు ఇజ్రాయెల్ సిద్ధపడులాగున మనం ప్రార్థన చేద్దాం. అనేకులు క్రీస్తు వైపు త్రిప్పబడులాగున, అసలైన మెస్సయ్య ఆ క్రీస్తే అని వారు గ్రహించులాగున మనం అందరం ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఏ యెరూషలేము నుండి అయితే సువార్త ప్రపంచ దేశాలకి బయలుదేరిందో, అదే సువార్త ఆ ప్రపంచ దేశాల నుండి తిరిగి ఈ యొక్క యెరూషలేములోనికి వచ్చి యెరూషలేములో ఉజ్జీవాన్ని రగిలించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారే అసలైన మెస్సయ్య అని వీరు గ్రహిస్తే తప్పితే శేషింపబడిన జనాంగంలో వీరు ఉండడము అసంభవం. కాబట్టి దయచేసి ఇక్కడ బలమైన కార్యాలు జరుగులాగున, ఒక స్వార్థ ఉజ్జీవం రగిలింపబడులాగున, వీరి మనోనేత్రాలు వెలిగింపబడులాగున మనం అందరం ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ఆ రకంగా మీ వ్యక్తిగత ప్రార్థనలో తప్పకుండా యెరూషలేము నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు అని నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. God bless you all.